ఈరోజు మనం కిడ్స్ ఫేవరెట్ అయిన క్రీమీ చికెన్ వైట్ సాస్ పాస్తా రెసిపీ ట్రై చేద్దామా. ఫస్ట్ హాట్ వాటర్లో సాల్ట్ వేసి పాస్తా బాయిల్ చేసి పక్కన పెట్టాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 స్పూన్ గీ వేసి బోన్లెస్ చికెన్ని లైట్గా సాట్ చేసి పక్కన పెట్టాలి. ఈ చికెన్లో నేను జస్ట్ చిల్లీ పేస్ట్ యాడ్ చేశాను బికాస్ పాస్తా స్పైసీగా ఉంటుంది కదా, సో ఇలా చికెన్లో యాడ్ చేసుకున్నాను. ఇట్స్ జస్ట్ ఆప్షనల్. అలా ఫ్రై చేస్తూ ఆ ఫ్రైడ్ చికెన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. అండ్ అదే ప్యాన్లో ఇప్పుడు కొంచెం బటర్ వేసి స్మాల్ గార్లిక్ పీసెస్ని కూడా ఫ్రై చేస్తూ అవి ఫ్రై అయ్యాక 1 కప్తో మైదా పిండి యాడ్ చేస్తూ కలిపి లంప్స్ లేకుండా తిప్పుతూ మిల్క్ యాడ్ చేసుకుంటూ క్రీమీ పేస్ట్లా వచ్చేదాకా చేయాలి. ఏమైనా లంప్స్లా మీకు అనిపిస్తే స్మాష్ కూడా చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ చూసుకుంటూ క్రీమీగా వచ్చేదాకా చేయాలి. అండ్ లాస్ట్లో ఇలా టెక్స్చర్ వచ్చేదాకా చేస్తూ క్రీమీగా కనిపించాలి. నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసి అందులోనే బాయిల్ పాస్తా చికెన్ కూడా యాడ్ చేసి తిప్పాలి. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్లో చిల్లీ ఫ్లేక్స్ ప్లస్ ఒరిగానో యాడ్ చేస్తూ కలిపి మంచి స్మెల్ అండ్ టేస్ట్ వస్తుంది ఇవి యాడ్ చేశాక. అండ్ లాస్ట్లో గార్నిష్ కోసం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర కన్నా ముందు చీజ్ యాడ్ చేసుకోవాలి. నేను ఇలా చీజ్ని గ్రేట్ చేసుకున్నాను. ఇలా గ్రేటెడ్ చీజ్ని అలా యాడ్ చేశాను. ఇలా క్రీమీగా వచ్చింది. నా స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్లో కొత్తిమీర గార్నిష్తో వేసుకోండి. అంతే, సేమ్ రెస్టారెంట్ స్టైల్ క్రీమీ చికెన్ వైట్ సాస్ పాస్తా రెడీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.